ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఓకే, ఈ మాటలోనికి మనం చూసినట్లయితే తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు అనే మాట ఉంది కదా. ఇంతకీ తోడేళ్ళు అంటే ఏంటి, తోడేళ్ళ యొక్క స్వభావం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. రీసెంట్గా మహారాష్ట్రలో ఎక్కడో ఒక 3-4 తోడేళ్ళు తిరుగుతున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. వాస్తవానికి అయితే చిరుత పులులు కానీ అడవి జంతువులు ఏదైనా వచ్చినప్పుడు అధికారులు ఏం చేస్తారు, తెలిసినప్పుడు మనుషులు ఉండేటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎప్పుడు రాలే కాబట్టి అనుభవం లేదంటారా? ఏం చేస్తారు? మామూలు న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం కదా. వాటిని మామూలుగా మళ్ళీ వాటికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చో వాటిని లేదా బోన్లో బంధించో తీసుకెళ్ళి మళ్ళీ ఫారెస్ట్లో వదిలేయటం మనం చూస్తూ ఉంటాం. నిన్న న్యూస్ చూసినప్పుడు అక్కడ ఆ తోడేల్ని వారు బంధించడానికి కానీ దీనికి ప్రయత్నం చేయట్లేదు, కానీ కాల్ చంపడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? ఒక 5 షూటర్స్ని దింపారని, వాళ్ళు వాటిని వేటటానికి చంపడానికి ప్రయత్నిస్తున్నారు, వాటి కోసం చూస్తున్నారని చూస్తూ ఉన్నాం న్యూస్. ఎందుకని అంటే తోడేళ్ళ యొక్క స్వభావం ఎలాంటిదంటే అప్పుడు మనం యూట్యూబ్లలో వీటిలో చూసినప్పుడు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అవి దేనికి తగ్గవని, వెనకడుగు వేయవని, పోరాడటానికి ఎంతైనా సిద్ధంగా ఉంటాయన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కదా. అంటే మొత్తానికి చూస్తే తోడేళ్ళ యొక్క స్వభావం ఎలా కనబడుతుందంటే అదొక క్రూరమైనదిగా, ఒక క్రూరమైన జంతువుగా, మనిషి కానీ లేకపోతే ఇంకా ఏదైనా వేరే ఇతర జంతువులు కనబడేటప్పుడు వాటిని చీల్చి చెందడానికైనా సిద్ధంగా ఉన్నట్టుగా మనకి చూస్తూ ఉన్నాం తోడేళ్ళ యొక్క స్వభావం. మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా మన తోడేలు అని తిడితే ఎలా ఉంటుంది? మనకి భయంకరమైన కోపం వస్తుంది కదా. ఆయన పావురం లాంటివాడు అండి, గొర్రెలు లాంటివాడు అన్నా కూడా కొంచెం ఏమంటారు, ఈ తోడేళ్ళు లాంటివాడు అంటే ఎంత కోపం వస్తుంది కదా. అంటే తోడేలు యొక్క స్వభావం కానీ దాని యొక్క గుణగుణాలు, లక్షణాలు చూసినప్పుడు ఎంతగా మనకి తెలుస్తుంది అది ఎటువంటి క్రూరమైనదని జంతువుగా మనకు కనబడుతుంది. అటువంటి తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్టుగా పంపుతున్నాను అన్నాడు ప్రభు. గొర్రెలను ఇప్పుడు మనకు గొర్రెకున్నటువంటి స్వభావం ఏంటి? ఒక్కోసారి మనం తేడారు వాడు గొర్రెలు అంటాడు. ఇప్పుడైతే అన్యులు మరి మత అదేని క్రీస్తుకి విరోధంగా ఉన్నవారు, క్రైస్తవులకు విరోధంగా ఉన్నవారు అయితే మరి దారుణంగా ఒక చిన్న చూపుతో చూసినట్లుగా ఆ పదాన్ని ఉచ్చరిస్తూ తిడుతున్నారు. గొర్రెలు, గొర్రె, క్రైస్తవ గొర్రె, పాస్టర్ గొర్రె, ఇలాంటి కొన్ని మాటలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం కదా. అంటే ఇప్పుడు గొర్రెకున్నటువంటి స్వభావం ఏంటి? మనం కూడా అప్పుడు మాట్లాడుకుంటూ ఏమనుకుంటాం, ఒక గొర్రె ఒకవైపు వెళ్ళింది అనుకోండి, మిగతా గొర్రెలను కూడా అట్నే తల ఉంచుకొని అటే వెళ్ళిపోతాయి అన్నట్టుగా అంటూ ఉంటాం కదా, ఇలా చెప్తూ ఉంటాం. ఇంకోటి చూస్తే గొర్రె ఎక్కువగా పొడిచేది కాదు, కరిసేది కాదు, అవునా, మనల్ని బాగా మన మీదకి వచ్చి గర్జించేది కాదు, మనల్ని భయపెట్టి ఉరికించేది కూడా కాదు. గొర్రెని చూస్తారా భయపడతారా? చెప్పండి కదా. చాలా సాత్వికంగా ఉన్నట్లుగా, సాధుగా, ఒక క్యూట్గా, ముద్దుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది గొర్రె కదా. దాని దగ్గర తీసుకొని దాన్ని మనం దగ్గరగా తీసుకోవడానికి కూడా మంచిగా ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే గొర్రెకు ఉన్నటువంటి స్వభావం అది కరవంది, తల వంచుకొని ఉంటుంది, సాత్వికంగా మంచిగా దయగలిగినట్లుగా చూసినట్లుగా అలా కనబడుతూ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇలాంటి తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్టుగా మిమ్మల్ని పంపుచున్నాను, కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఈ లోకం ఎలాంటిదంటే తోడేళ్ల స్వభావం కలిగినది అన్నట్లుగా మనం గమనించాలి. నిజమే కదా. నేడు మనం పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నది, సువార్తకు వెళ్ళినప్పుడు చాలామంది క్రైస్తవులు సువార్తకు వెళ్ళినప్పుడు ఎలాగా స్పందిస్తూ ఉంది ఈ లోకం మీద పేడ నీళ్ళు చల్లటం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కరపత్రికలు కానీ బైబిల్ కానీ తీసుకొని చింపటం, వారిని కొట్టడం, అలా చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే మీద పడి వాళ్ళని చంపేయడం స్వభావం. అటువంటి ఈ యొక్క తొడేళ్ళ గుంపులో మధ్యలోనికి మిమ్మల్ని గొర్రెలు పంపినట్టుగా, అటువంటి తొడేళ్ళ గుంపులోకి ఒక గొర్రెను పంపిస్తే లేదా గొర్రెలు పంపిస్తే వాటి పరిస్థితి, గొర్రెల పరిస్థితి ఏంటి అంటే అర్థమవుతుందా నేను చెప్పే మాట? తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపిస్తే గొర్రెల యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ సింహం అని చెప్పలేదు, పులి అని చెప్పలేదు, తోడేలు, ప్రత్యేకంగా తోడేలు అని చెప్తున్నారు కదా. ఏం చేస్తుంది తోడేళ్ళు? ఏం చేస్తుంది? గొర్రెల్ని చీల్చి చెండాడేస్తాయి కదా. మరి అటువంటి సమాజంలోనికి మిమ్మల్ని నేను గొర్రెలను పంపినట్టుగా పంపుతున్నాను అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి అటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్, మనం చెప్పుకోబోయే పాఠం. కాబట్టి వాటి మధ్యలోకి మేము పంపుచున్నాను కాబట్టి మీరు పాముల వలె వివేకులుగా ఉండాలి.
పావురం వలె నిష్కపటులై ఉండండి. పాముల వలె వివేకులు. ఇప్పుడు చూద్దాం పాముకున్నటువంటి వివేకం ఏంటి. ఇందాక మనం తోడేలుకున్నటువంటి స్వభావం ఏంటో మనం చూసాం, తర్వాత గొర్రె యొక్క స్వభావం చూసాం. ఇప్పుడు పాముకున్నటువంటి వివేకం ఏంటో మనం తెలుసుకుందాం. పాములు ఎంతమంది చంపారు? ఇక్కడ చంపారా? నాకైతే ఇక్కడికి వచ్చినాక బాగా ఎక్స్పీరియన్స్ అయింది పాములు చంపడం. అది ఏ పాము అని తెలియదు, అట్లా చంపడం బాగా అలవాటు అయిపోయింది. పక్కింటి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరూ నన్ను పిలుస్తున్నారు పాములు చంపడానికి. పాములు పెట్టుండి అయిపోయినా పట్టట్లేదు, చంపెట్టుండి అవుతున్నా. ఓకే, అయితే పాముకు ఉన్నటువంటి వివేకాన్ని మనం గమనించినట్లయితే చూడండి, పాము ఎప్పుడు కూడా దాన్ని చంపేటప్పుడు తన నడువునంతా, తన శరీర భాగాలు మొత్తం కూడా అప్పగించడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ తన తలను మాత్రం అసలు చిక్కనివ్వదు. ఇప్పుడు మనం కూడా పామును చంపేటప్పుడు అది చంపేటప్పుడు ఎక్కడ కొడతాం? ఎక్కడ? ఎందుకు తల మీద కొట్టాలి? నడుము మీద, తోక మీద ఎందుకు కొట్టకూడదు? ఎక్కడ ఏంటి చావదా? ఎక్కడ కొడితే? తల మీద కొడితే చచ్చిపోతుంది. ఎందుకు? తన ప్రాణం ఎక్కడుంది? తన తలలో ఉంది కదా. ఇప్పుడు కాబట్టి పాము ఏం చేస్తే ఎక్కువ శాతం తలను మాత్రం చిక్కనివ్వదు, ముడుచుకుంటుంది, లేకపోతే ఆ తలను మాత్రమే ఎక్కడైనా రంధ్రంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవునా కదా? తనకు కూడా తెలుసు. అప్పుడు పాము అక్కడ మనకి ఏం గమనించాలంటే పాము తన తలను చిక్కనివ్వకుండా తను కాపాడుకుంటుంది. తర్వాత ఈ విషయాన్ని గమనించినట్లయితే మనం కూడా పాముకి ఏ రకంగా తన తలలో తన ప్రాణం ఉందో, క్రైస్తవుని కూడా తన పరిశుద్ధత మీద తన ప్రాణం ఆధారపడి ఉంది అని చెప్పుకోవచ్చు కదా. మనం కూడా మన పరిశుద్ధతను కోల్పోతే కదా చచ్చిన వారితో సమానమే కదా. కాబట్టి మనం కూడా మన పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, లోకంలో ఒక సామెత ఉంది. ఏంటి? పాముకి ఎక్కడ విషయం ఉండేది? కూరల్లో. తేలికి ఎక్కడ విషయం ఉంది? కాళ్ళలోనా? ఎవరు కాళ్ళు అన్నారు? తోకలో ఉంది. కానీ మనిషికి మాత్రం నిలువెల్ల విషయం అంట, ఏమండి కదా. ఇప్పుడు అలాగే ఇంకా పాములో ఇంకా మనం చూస్తే కొన్ని స్వభావాలు ఏంటంటే, అది చాలా జాగ్రత్తగా తన వివేకం గురించి మాట్లాడితే చాలా జాగ్రత్తగా, అసలు వివేకం యొక్క ముందు అర్థం తెలియాలంటే ఏంటంటే భవిష్యత్తును గురించి లేదా ముందు జరిగేటువంటి విషయాన్ని బట్టి చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండటం, లేదా అదొక జ్ఞానంగా కూడా చెప్పుకోవచ్చు, జ్ఞానం కలిగి ఉండటం కూడా చెప్పుకోవచ్చు వివేకం అంటే కదా. అప్పుడు పాము ఏం చేస్తుంది? చాలా వివేకంతో చాలా జ్ఞానయుక్తంగా మనుషులు అడగడం బట్టి చూడండి, అప్పటి వరకు దానికి ఒక ఎర్ర వచ్చిందనుకో, ఇలాగనే ఉంటుంది. సరైన సమయాన్ని చూసి వెంటనే ఎర్రను పట్టుకుంటుంది కదా. అప్పటిదాకా సైలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఎర్ర దగ్గరికి రాగానే ఒక్కసారి దానిపైన పడి దాడి చేసి ఎర్రను తినేస్తుంది. అంటే అక్కడ మనం ఏం గమనిస్తున్నాం? పాముని తను ఒక చాలా జాగ్రత్తగా ఆచి చూచి అడిగేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఆచి చూచి అడిగేసే వారిగా ఉండాలి. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. పాము ఏ రకంగా తన తలను దాచిపెట్టుకుందో మనం కూడా మన పరిశుద్ధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోకంలో మెలగాలి, మెసలాలి, అలా జీవించాలి అన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇంకా పాము గురించిన ఇంకా మీకు కొన్ని విషయాలు ఏమైనా తెలిసిన ఉంటే చెప్పండి. ఇంకేంటి? ఇంకా నాకు వివేకం అంటే ఇది మొత్తాన్ని కూడా ఏంటంటే జ్ఞానయుక్తంగా చేస్తుందని. ఇక్కడ మనం చూసినప్పుడు ఇదిగో తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్టుగా మిమ్మల్ని పంపుచున్నాం అన్నప్పుడు మరొక వచనంలో ఇంకొక మాట ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఆయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. తర్వాత కింద 29లో ఉంది, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. ఇందాకలేమో తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్టుగా మేము పంపుచున్నాం అన్న చెప్పాడు దేవుడు. ఇక్కడ చూస్తే ఏముంది? సంఘంలోనికే తన స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘం ఈ మధ్యలోనికే ఏమొచ్చాయంట? తోడేళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఈరోజు అందరం ఎలా ఉన్నారంటే పేరుకి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ చాలామంది గొర్రె చర్మం ధరించుకున్న
తోడేలు స్వభావం గలవారిగా ఉన్నట్లుగా కూడా మనం బైబిల్లో కొన్ని విషయాలు చూస్తున్నాం. గొర్రె చర్మం ధరించుకున్నాం, కానీ స్వభావం ఎలాంటిది కదా. చాలామంది అంతే కదా, మనం ఒకసారి చెప్పుకున్న ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ సిస్టర్ అంటూ చాలామంది మనం పలకరింపుకు మాత్రం ఉన్నాం, కానీ మనసులో మాత్రం ఎలా ఉన్నామంట, తోడేళ్ళ స్వభావం గలవారిగా ఉన్నాం కదా. ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ కానీ ఇద్దరు బ్రదర్స్ కానీ కూడినప్పుడు, అంటే వాళ్ళు కలిసినప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకు మనంగా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎలా ఉన్నాం, అక్కడ తెలిసిపోతుంది మనం గొర్రెల స్వభావం గలవారిమా, తోడేళ్ళ స్వభావం గలవారిగా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇలా ఉండండి, వివేకం కలిగి ఉండండి కదా. ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట ఏముంది, పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులు. మరి ఇప్పుడు పావురానికి ఉన్నటువంటి స్వభావం ఏంటో కూడా మనం తెలుసుకుందాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక బ్రదర్ చెప్పారు నాకు, పావురాన్ని కోసినప్పుడు అంట, కట్ చేసినప్పుడు అంట, దాంట్లో చేదు అనేటువంటి అవయవం ఉండదంట. నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసా ఆ విషయం? పావురాన్ని వండుకొని తినడానికి కట్ చేసినప్పుడు దాంట్లో చేదు అనే అవయవం ఉండదంట. నిజమేనా ఆ విషయం? నాకు తెలియదు, నాకు ఒక బ్రదర్ చెప్పారు ఉండదని అన్నారు. ఉండదా? తమ్ముడు చెప్తున్నారు ఉండదు అని. ఒకవేళ నిజమే అయితే చూడండి, మన ఇప్పుడు కోడి ఉంది, కోడిని ఎప్పుడైనా కోడి కోసారా, వండుకొని తిన్నారా కోడిని? తెలుసుగా కోడి అందరికీ తెలుసా? వినట్లేదు, అందుకే అడుగుతున్నా తెలుసా అంటే. సైలెంట్గా ఉన్నారంటే తెలియదని అర్థం. కోడిని కట్ చేసేటప్పుడు పొరపాటున ఆ కోడిలో చేదన అవయవం ఉంది కదా, పొరపాటున అవయవం కట్ అయింది అనుకోండి మనం కట్ చేసేటప్పుడు, అప్పుడు కూర అంతా ఏమవుతుంది, కూర అంతా చేదైపోతుంది కదా. కానీ పావురంలో అంట చేదన అవయవం ఉండదంట. ఒక రకంగా పావురం యొక్క స్వభావం చూసినట్లయితే అన్నారు, నాకు తెలీదు. ఒకవేళ అదే వాస్తవం అయినట్లయితే అందుకని ఇక పావురం వలె నిష్కపటులై, అంటే పావురము వలె నిష్కపటు అంటే కపటం లేనిదై ఉంది పావురం అని మనం తెలుసుకోవచ్చు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే పావురము కపటం లేనిది, నిష్కపటం, కపటం లేనిది పావురం. అలాంటి స్వభావం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. మనం కూడా నిష్కపటులై ఉండాలి. నిష్కపటులై అంటే కపటం లేని వారిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? కపటమైన వ్యక్తుల్లో ఉన్నాము. ఇందాక చెప్పుకున్నాం కదా ఒక సామెత, పాముకేమో ఎక్కడుంది, తన కూరల్లో ఉంది విషయం, తేలికేమో తన తోకలో ఉందంట విషయం, కానీ మనిషికి మాత్రం నిలువెల్ల విషయమే కదా. అందుకే మనిషిని ఎప్పుడైనా చూసినప్పుడు అమ్మ కళ్ళు మంచివి కాదురా అంట. కళ్ళకేమోంది నా కళ్ళు మంచివి కాదా అంటారు. ఎందుకు కదా, అంటే మనిషి తలంపు, ఆలోచనలు, చూపు, వారి హృదయము, నడవడిక మొత్తం కూడా విషయమే. అలాగా మనం ఈ లోకంలో చూసిన అలాంటి స్వభావం కలిగిన వాడు మనిషి అని చెప్పుకోవచ్చు కదా. కానీ క్రైస్తవులో మనం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఎలా ఉండాలంటే నిష్కపటమైనదై ఉండాలి, నిష్కపటులై ఉండాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన హృదయం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మనం ఎలా ఉన్నదని అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ సంఘంలో క్రూరమైన తోడేళ్ళు కూడా వస్తున్నాయి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మన బుద్ధి, అంటే ఇక్కడ చూసినట్లయితే రాసినటువంటి అధ్యాయంలో అది సంఘాన్ని చీల్చే విషయంలో చాలామందిని ఆ భిన్న బోధల వైపు తిప్పేటువంటి విషయాలు మనం చూడవచ్చు. ఇక్కడ కూడా ప్రభువు వారు తన శిష్యులకి చెప్పి సమాజంలోనికి పంపించేటువంటి సందర్భంగా మనం చూడొచ్చు. దాంతోపాటుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కూడా మనం దాన్ని అన్వయించుకున్నప్పుడు, అలా చూసినప్పుడు నిజంగా మనం ఎలా ఉండవనేది, ఎలా ఉండాలి అటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి నేడు చూడండి, ఉదాహరణకు చెప్పాలంటే ఎలాంటి కపటం కలిగి ఉన్నటువంటి వారంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఒక సిస్టర్స్ అందరు కలిసి వాళ్ళు ఒక ప్రేయర్ చేస్తున్నారు వేరే ఒక సంఘంలో, ఉపవాస ప్రార్థనలాగా కూడుకొని చేస్తున్నారు. అప్పుడు ఒక ఆవిడ తను తగ్గించుకొని ప్రార్థన చేస్తుంది, ప్రభా నేను కుక్కనయ్యా, ప్రభా నేను పందినయ్యా, నన్ను క్షమించయ్యా, నా అటువంటి దాన్ని అయ్యా అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంటే పక్కన వాడదంటే, అవును ప్రభా అది పందే ప్రభా, అవును ప్రభా ఆమె కుక్కే ప్రభా అని అన్నదంట.
అన్నది అంట కాదు, అన్నది కూడా అక్కడ నేను ఉన్నా. పెద్ద గొడవ అయిపోయింది మా చిన్నక్క వాళ్ళ చర్చి దగ్గర జరిగిన సంఘటన అది కదా. పెద్ద గొడవ అయిపోయింది. ఎంత కపటం! పైకి మాత్రం ప్రైజ్ లాట్ చెప్పుకుంటూ ఉన్నారు చాలామంది మన దగ్గరకు వచ్చి చెప్పడం, కానీ మనం వేరొక సహోదరుల గురించి, సహోదరు గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం కూడా నిజంగా చాలా తప్పే కదా. మనకు అసలు అవసరం కూడా లేదు, వాళ్ళు ఏం చేస్తే ఏంటి, ఎక్కడుంటే అవసరం కూడా లేదు. మనకి వీలైతే అసలు దేవుడు ఏమన్నా నిన్ను దూషించే వారి కోసం కూడా ప్రార్థన చేయన్నాడు కదా. మరి మనం ప్రార్థన చేస్తున్నావా, ఇంకెక్కువ దూషణలు వేస్తున్నావా, ఇంకెక్కువగా దూషిస్తున్నావా కదా. కడుపంత విషయమే. మనిషిని ఏంటి అపవిత్రపరిచేవి? బయట నుండి లోపలికి వెళ్ళే మనిషిని అపవిత్రపరుస్తున్నాయా, లోపల నుంచి బయటకు వెళ్ళే మనిషిని అపవిత్రపరుస్తున్నాయా? బయట నుంచి లోపలికి ఏం వెళ్తాయి? ఫుడ్, ఆహారం వెళ్తుంది, అవి మనిషిని ఏం అపవిత్రపరచలేదు. కానీ లోపల నుంచి బయటకు ఏమొస్తున్నాయి? ఏమండి? దూషణకరమైనటువంటి మాటలు, అసహ్యకరమైన మాటలు, అనవసరమైనటువంటి మాటలు, ఇదే కదా, నోటి మాటలే కదా కదా కదా. ఈ లోపల నుంచి బయటకు వచ్చే మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. మరి మనం ఎలా ఉన్నాం? మన స్వభావం ఎలా ఉంది కదా. మనం ఆలోచన చేయొచ్చు. క్రూరమైన తోడేలట. ఇక్కడ మాత్రం చెప్పేటప్పుడేమో తోడేల మధ్యలోకి పంపిస్తున్నట్లుగా గొర్రెలను పంపిస్తున్నట్టు మేము పంపించాను, కానీ ఇక్కడికి మాత్రం సంఘంలోకి క్రూరమైన తోడేళ్ళు వస్తున్నవి. ఇదంతా కూడా ఏమవుతుందంటే, ఇలాంటి స్వభావం కలిగి ఉంటే, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము నిష్కపటంగా లేకపోతే ఏమవుతుందంటే, చాలా భిన్నాభిప్రాయాలు కానీ, సంఘం చీలిపోవడం కానీ. ఏమంటే చూడండి, ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు సంఘానికి ఒక్కోసారి దేవుడు శరీరంతో పోల్చాడు కదా కదా. ఈ సంఘం అంతా శరీరం అయినట్లయితే శిరస్సు ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు ఒకవేళ సంఘాన్ని దేవుడు శరీరంతో పోల్చినప్పుడు ఆలోచించండి, ఈ చెయ్యి శరీరంలో భాగమే, ఈ చెయ్యి కూడా శరీరంలో భాగమే. ఈ చెయ్యికి ఈ చెయ్యి ఎప్పుడైనా కొట్టుకున్నాయా? ఎప్పుడైనా తిట్టుకున్నాయా? లేకపోతే దీవెన్ బ్రదర్ ఈ చేతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, నా చెయ్యి ఈ చెయ్యికి ఇవ్వట్లేని చెప్పేసి ఈ చెయ్యి ఆ చెయ్యి మీద ఏమన్నా దూషణలు మాట్లాడినాయా? ఇంకేదైనా చెప్తాయి అలా? ఏ ఆర్గన్స్ అయినా కదా, శరీరం అంతా కలిసి ఐక్యంగా కలిసి పని చేస్తేనే కదా ఈ శరీరం నడిచేది, పని చేసేది, ప్రయోజనకరంగా ఉండేది కదా. కాబట్టి ఇక్కడే మన శరీరంలోనే దేవుడు పోల్చిన మన శరీరంలో ఎటువంటి వ్యత్యాసాలు ఏమీ లేనప్పుడు, అవన్నీ కూడా కలిసి పనిచేసినప్పుడు, ఒకరంటే ఒకరికి ఇష్టంతో కలిసి ఐక్యతగా పనిచేసినప్పుడు, మరి సంఘంలో ఎందుకు అలాంటి భేదాభిప్రాయాలు కదా. అలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇలా ఉండకూడదు అని మనం చూస్తున్నాం. ఇకపోతే ఇంకా వివేకం గురించి మళ్ళీ మాట్లాడితే, వివేకం కలిగిన వాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. వివేకం గలవాడు ఎలా ఉంటాడు అనే విషయాలు చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. మనిషికి నిలువెల్ల విషయం అని అనుకున్నాం కదా. ఈ నిలువెల్ల విషయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏంటంటే, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేరుకున్నాడు. నరుని హృదయంలో ఆలోచన లోతు నీళ్ళు లాంటిది, కానీ వివేకం గలవాడు ఏం చేస్తాడు? దాన్ని పైకి చేరుకున్నాడు. అంటే జ్ఞానంగా తను ఉంటాడు అనే ఉద్దేశం మనం చూసుకోవచ్చు. తర్వాత అలాగే 18-15లో కూడా జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకం గల మనస్సును తెలివిని సంపాదించును. చాలామంది అరే తెలివి లేనివాడా అని ఒక్కోసారి ఇంట్లో తిడతా ఉంటారు. బుద్ధి లేనివాడా, తెలివి లేనివాడా, నీకు బుద్ధి లేదురా అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? బుద్ధిహీనతగా తాను ప్రవర్తిస్తున్నాడు అని, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తెలివి గురించి మాట్లాడితే, జ్ఞానం గురించి మాట్లాడితే బైబిల్లో ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే, వివేకము లేని స్త్రీ సుందరి స్త్రీ అంట. దేంతో పోల్చాడు అక్కడ దేవుడు? పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మి వంటిదంట. వింటున్నారు? అర్థమైందా? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మి వంటిది. అది ఆ మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో ఉంది.
చూస్తే గమనించినట్లయితే అంటే ఈ వివేకము, ఈ జ్ఞానము, ఇవన్నీ ఈ పర్యాయపదాలు దేనికి సంబంధించిన అంటే మొత్తానికి కూడా మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకునే విషయం కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఎంత సుందరంగా ఉన్నప్పటికీ కూడా నీలో జ్ఞానం లేకపోతే, వివేకం లేకపోతే, పంది ముక్కుకి బంగారు కమ్మి పెడితే పంది అందంగా కనబడుతుందా? పంది ముక్కుకి మనం ఒక బంగారు ఒక రింగును కమ్మిను పెడితే పంది అందంగా కనబడుతుందా? చెప్పండి. ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మనకు తెలియదు అంటారా? చూస్తారు కదా పందిని, ఒక పందికి ఉంది, పంది బొమ్మ ఉంది, ఆ పందికి ఆ ముక్కుకి ఒక రింగ్ ఉందనుకోండి, అర్థం చేసుకొని ఎలా ఉంటుంది కదా. సో కాబట్టి మనలో చాలామంది కూడా అంతే, మనలో ఎంత వివేకం లేకపోతే, జ్ఞానం లేకపోయినా సరే, మన అంత అందంగా మనకున్నటువంటి ఏదైనా సరే ఏది కూడా అంత మనకంతగా కనిపించదు అన్నమాట. ఓకేనా? అలాగే జ్ఞానురాలు తన ఇల్లును పిరిగేస్తుందా, కట్టుకుంటుందా? మూడురాలైతే కదా. ఈ మూడురాలు అనేటువంటి పదం కూడా తన తెలివికి, జ్ఞానానికి, వివేకానికి సంబంధించినటువంటి వివరంగా మనం చూసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ దేవుడి మన సామెతల గ్రంథంలో చూస్తే, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకము పొందినట్లు ఆలకించుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, తండ్రి ఉపదేశము వినండి, మీరు మీకు వివేకం కావాలంటే ఆలకించండి, దేవుని మాటలను ఆలకించండి, వినండి కదా. ఈరోజు చాలామందికి వివేకం కానీ జ్ఞానం కానీ కొదువుగా ఉంది, తక్కువగా ఉందంటే అర్థమేంటి తెలుసా? దేవుని యొక్క ఉపదేశం లేకపోవటం, దేవుని యొక్క మాటను అంగీకరించకపోవటం, అసలు దేవుని మాటను లక్ష్య పెట్టకపోవటం, బైబిల్ చదవకపోవటం, వాక్యం ధ్యానించకపోవటం వల్లనే కదా. నిజంగా చెప్పండి, ఒక మనిషి జ్ఞానంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలం. యెహోవా యొక్క మాటలు మనం నేర్చుకున్నప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది, వివేకం వస్తుంది కదా. ఇవన్నీ చదివితే మన అప్పుడు ఎవరైతే ఈ మూడురాలు ఎవరైతే ఉందో, దేవుని వాక్యం విన్నట్లయితే తన గృహాన్ని తను పిరికేసుకోదు కదా. బండ మీద తను ఇల్లు కట్టుకున్నట్టుగా తను కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది. చాలామంది చూడండి, చాలామంది ఆలోచన లేకుండా కొంతమంది, నేను చదువుకున్నా, నాకేం ప్రాబ్లం లేదు, నేను నా బిడ్డను సాదుకోగలను, నేను ఎట్లా ఏమి బతకగలను అని చెప్పుకుంటారు. తన భర్తను వదిలేసి వెళ్ళిపోతారు. అలాగే భర్త కూడా ఆమె లేకపోయినా ఏం కానీ నేను బతకగలను, ఎట్లయినా చేస్తాను, ఎట్లయినా ఉంటానని చెప్పేసి తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసేసుకున్న వారు ఉన్నారు. వీరెవరు? జ్ఞానం గలవారు. వారు అనుకోండి నేను జ్ఞానం ఉన్నా ఎట్లయినా బతకగలను అనుకుంటారు, కానీ కరెక్ట్గా చూస్తే నిజంగా జ్ఞానం లేదు. చూడండి, ఇప్పుడు నేనున్నాను, నేనే నా భార్య గురించి, మీ తనలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మీ అందరికీ చెప్పాను అనుకోండి. రేపు ఎట్లాగో నేను మీ అందరి ముందు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఇద్దరం కలిసి. తను నా గురించి చెప్పింది అనుకోండి, మళ్ళీ మీ ఎట్లాగో మళ్ళీ నేను కలిసి వెళ్ళాల్సింది. అప్పుడు చెప్పుకోవడం ఎందుకు? మా ఇద్దరం మాట్లాడుకుంటూ సరిపోలే, అనవసరంగా పక్కింటోరికి, వారికి, ఇంట్లో ఆ వదినలకి, అక్కలకి, ఆడబిడ్డలకి చెప్పుకోవడం ఎందుకు కదా. ఇదంతా అసలు చెప్పుకోవడం అనే మాట ఎప్పుడు వస్తుంది? వాక్యం లేకపోతే వస్తుంది. వాక్యం ఉంటే ఏం జరుగుతుంది? చెప్పుకోవాలని రాదు, క్షమించమని వస్తుంది, ప్రార్థన చేయమని వస్తుంది, అర్థం చేసుకోవడం వస్తుంది, కలిసిపోవటం వస్తుంది కదా. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే జ్ఞానంగా మనం ప్రవర్తించాలి అని ఆలోచన చేసుకోవాలి. తర్వాత, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును ఆలకించు, వివేకము గల నా బోధకు చెవి ఎగ్గు. దేవుని యొక్క మాటలు వింటే మనకు ఆ మాటకు మనం చెవి ఎగ్గితే మనకు వివేకము కలుగుతుంది అని ఈ విషయాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. తర్వాత, ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. వివేకాన్ని బట్టి కూడా మనల్ని పొగడుతూ వస్తుంది. కుటిల చిత్తుడు తృణీకింపబడును అనేటువంటి మాటలు. తర్వాత, బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకము గల వారికి చక్కగా ప్రవర్తించును. ఇలాంటి మాటలు ఈ విషయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాముల వలె వివేకులుగా మనం ఉండాలి. ఈ లోకం అంతా కూడా తొడేళ్ల స్వభావం కలిగినది. కాబట్టి మనం ఎలా జీవించాలి, మన సువార్త చేసేటప్పుడు కూడా వివేకంగా మనం ప్రవర్తించాలి. ఇంతకుముందు నేను ఉన్నటువంటి ఒక సంఘంలో, మా బావగారి చర్చిలో చెప్తా ఉన్నాను చాలాసార్లు, సౌండ్ ఎక్కువ పెట్టకూడదు, వద్దు ఇబ్బంది అవుతుంది, మునుపటి రోజులు కాదని చెప్పినప్పుడు ఆయన ఏం చేసేది, ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారి కాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన మైకులు పెట్టడం, పెద్దగా సౌండ్ పెట్టడం ఇలా చేస్తూ ఉన్నాడు. ఎందుకు బావ అలా పెడుతున్నాం అడిగినప్పుడు ఆయన చెప్పేది, వేరే వాళ్ళు ఆ వాక్యం విని చుట్టూ వాళ్ళు ఎవరైనా మారుతారు కదా, ఇంట్లో కూర్చొని కూడా వాక్యం వినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మారుతారు కదా అని అనేది. ఆ రోజుల్లో అది సరిపోయింది.
ఇప్పుడు అది సరిపోవట్లేదు. ఎందుకంటే ఇలాగ సౌండ్ పెట్టినప్పుడు కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి ఆ సంఘం వాక్యం జరుగుతుండగానే ఆఫ్ చేసి గొడవ చేశాడు. ఏమన్నా గొడవ చేస్తే తెలుసా? మేము ఫోన్ మాట్లాడుకోవడానికి కుదరట్లేదు, మీ సౌండ్ పెట్టడం వల్ల మేము ఫోన్ మాట్లాడుకోవద్దా, ఇక్కడ మేము ఉన్నది ఎంతమంది, దీనికి ఇంత పెద్ద సౌండ్ అవసరమా అని ఫస్ట్ 1-2 సార్లు ఆయన వార్నింగ్ ఇచ్చాడు. గొడవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు ఆయన. తర్వాత చూసి కేసే పెట్టేశాడు. పోలీసు వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చేంతవరకు కూడా ఆయనకి ఆ జ్ఞానం రాలేదు. నేను మా ప్రియ ఎన్నోసార్లు చెప్పాం, ఇది వద్దు, ఇట్లా వద్దు అని. ఉన్నదే 10 మంది, అసలు మైకే అవసరం లేదు కదా. ఎందుకంటే ఈ లోకం ఎలా ఉంది, తోడేలా స్వభావం కలిగినట్లుగా కనబడుతుంది. సో మనం చాలా వివేకంగా, జ్ఞానయుక్తంగా, తెలివిగా మన పరిచయం మనం కొనసాగించాలి కదా. నువ్వు అందరూ వాక్యం వింటారు, ఇళ్ళల్లో కూర్చున్న వాక్యం వింటారు అంటే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకే కరెక్ట్గా చెప్తే చాలు, లేదా ముందుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పినా అది బాగుంటుంది. మీరు పెట్టుకోవట్లేదా? మీరు మండపాలు కడతారు, 10 రోజులు మీరు మైకి పెడతారుగా, ఓకే. అంత ప్రశ్నించడానికి నిజంగా మన దగ్గర ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవు కదా. ఎందుకంటే అంత మెజారిటీ లేదు, అలా రావడానికి ఐక్యత కూడా లేదు, వాళ్ళతో మనం అడగలేము కూడా. సాత్వికంగా, ప్రేమతోనే, తెలివిగా మన పని మనం జరిగించుకుంటే మంచిది కదా. ఇలాగ చూస్తూ ఉన్నప్పుడు మనం చాలా తెలివిగా ఈ లోకంలో మనం మెసలాలి, తెలివిగా మనం బ్రతకాలి, జీవించాలి, జ్ఞానయుక్తంగా వివేకం కలిగిన వారిగా ఉండాలి. ఈ వివేకం, ఈ జ్ఞానం ఇవన్నీ మనకు రావాలంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి, దేవుని యొక్క మాటలు ధ్యానించాలి. దేవుని యొక్క మాటలకు మనం చెవి ఎగ్గినప్పుడే ఇవంతా కూడా మనకి వస్తుంది కదా. జ్ఞాని అయిన సొలొమోను దేవుణ్ణి ఏమడిగారండి? ఏమడిగారు ఆయన? ఎందుకని ఆయన జ్ఞానం అడిగాడు, తెలివి అడిగాడు, వివేచన ఎందుకు అడిగాడు ఆయన? ఏమైనా ఎందుకు ఆస్తిపాస్తులు అలాంటివి ఏమి అడగలేదు కదా ఆయన. దేవుని ఏమి అడిగాడు? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నని అడగండి, నేను వారికి అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడా లేదా కదా. నిజంగా మనం దేవుణ్ణి అడగాలి. జ్ఞానం కావాలి ప్రభువా, వివేచన కావాలి, వివేకం కావాలి, సమయోచితమైనటువంటి జ్ఞానం మనకు కావాలి. సరైన రీతిగా నా కుటుంబాన్ని కట్టుకోవాల్సిన జ్ఞానం నాకు ఇవ్వండి, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన జ్ఞానం నాకు, నా పిల్లల్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం నాకు ఇవ్వండి. ఏమంటే జ్ఞానం అంటే ఏదో కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అదే జ్ఞానం కదా. దాని నుంచి మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉండొచ్చు. అలాగే దాంతోపాటుగా మనం ఇంకా ఏమేమి అడగాలంటే దేవుణ్ణి, ఇదిగో పావురం వలె నిష్కపట్టులే ఉండండి, కపటం లేని వారిగా ఉండేట్టుగా మాకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధతను ఇవ్వండి ప్రభా. మా మనసులో, మా కడుపులో, మా ఆలోచనలో ఈ చేదనేటువంటి అవయం ఏమీ లేకుండా చూడండి. చూడండి, యేసన్న గారిది ఒక పాట ఉంది కదా, చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, చేదైన వేరు ఏదైనా నాలో మొనవనివ్వలేదులే కదా. ప్రభా ఆయన ఏమడుతున్నాడు? అది ఆ మాట కూడా బైబిల్లో ఉంది. పొలంలో ఉన్నటువంటి, చేనులో ఉన్నటువంటి పైరు కానీ, పొలంలో ఆ పండ్లు కానీ, ఫలం ఏది కూడా ప్రభా నాకు లేకపోయినా పర్లేదు, కానీ నాలో చేరైన వేరు ఏది కూడా ఉండటానికి వీల్లేదు. ఈరోజు మనందరం అసలు ఏం అడుగుతున్నాం? దేవుణ్ణి అడగాల్సినవన్నీ దేవుణ్ణి అడగట్లేదు, కానీ వేరే విషయాలు, చాలా విషయాలు మాత్రం మనం అడుగుతూ ఉన్నాం కదా. గమనించిన ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మీ వ్యక్తిగత ప్రార్థనలో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ, మనలో ఉన్నటువంటి ప్రభా, నాలో ఉన్నటువంటి చేదైన, నీకు అసహ్యకరమైన ఏమీ నాలో ఉండకుండా తీసివేయండి, నీకు అసహ్యకరమైన ఏది నాలో ఉండకుండా తీసివేయండి, వాటిని గ్రహించి వాటిని విడిచిపెట్టేటువంటి మనసును కూడా నాకు ఇవ్వండి అని ఏ రోజు మనం అడిగామా? మనం పరీక్ష చేసుకోవాలి, ఎటువంటి మనసు మనం కలిగి ఉన్నాం కదా. ఇంకా జ్ఞానానికి సంబంధించిన విషయాలు చూస్తే చూడండి, ఏది మనకు అవసరమో, ఉదాహరణకి అప్పుడప్పుడు బ్రదర్లు చెప్తా ఉన్నారు కదా, ఎక్కడ మనం ఖర్చు పెట్టే విషయంలో, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి వెనక ముందు ఆలోచించాలి, ఇట్లాంటి విషయాల్లో, పిల్లల విషయంలో, ముఖ్యంగా పిల్లల విషయం చాలా జ్ఞానయుక్తంగా, వివేకం కలిగి మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు పాట పాడుతాం, ఇప్పుడు కానుకలు సమర్పించేటప్పుడు ఒక పాట పాడతాం, ఏమని? లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణ్ణి ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే, బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన
అబ్రహాముల కాదు, ఇది కాదు, సారీ. నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చినదంట కదా, వేలాది దూడలనా ఏడాది పొటేలనా, ఈ విషయంలో ఒకటి ఉంటుంది కదా. దాంట్లో గర్భఫలమందు నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా అని అడుగుతున్నావు, ఇచ్చినట్లే కదా. దేవుడికి ఇచ్చే విషయంలో, పిల్లల విషయంలో దేవుడికి ఇవ్వమంటే కూడా భయపడతారు. ఒక ఆయన, మా అక్కలే, వీడు చదవట్లే, వీడికి పనికిరాడు, 10th కూడా ఫెయిల్ అవుతాడు, వీడిని బైబిల్ ట్రైనింగ్ పంపిద్దాం అని చెప్పేసి అన్నారు. పనికి రాకపోతే, చదువుకోకపోతే బైబిల్ దేవునికి అంట అని, వాడు పనికి వస్తే, వాడు చదివితే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళీ పాట ఎట్లా పాడుతున్నాడా, ఇది ఇందాక చెప్పుకున్నాక, జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చినా ఏదో ఇచ్చినట్టుగా చాలునా ప్రభువా అంటాం. ఇచ్చినట్టే చాలునా అని ఆయన అడుగుతాం మనం కదా. నిజంగా అలాంటి మనసు ఉందా? సండే స్కూల్కి పంపించడానికి మనసు రాదు. స్కూలు ఆదివారం ఒక్కరోజైనా మన పిల్లలకి మనం మంచి నేర్పి స్కూల్ ఆఫ్ చేయించి స్కూల్కి పంపించడానికి కూడా మనకు మనసు రావట్లేదు, స్టడీ కోసమైనట్లుగా. పొద్దున్నే ఆదివారం రోజు కూడా హార్వెస్ట్ స్కూల్ బస్సు వస్తుంది ఇక్కడ 7 గంటలకే వస్తుంది ఆదివారం రోజు కూడా. కొంతమంది అంటారంట, రత్నాతో వాళ్ళ పిల్లలు, మీరు కూడా అనుభవించే ఉంటారు ఆ సందర్భాన్ని. చాలామంది టీచర్స్ అంటారంట, అబ్బాయి ఇంకోసేపు ఉంటే బాగుంది, స్కూల్ పిల్లల్ని అప్పుడే పంపించారు మీరు ఇంటికి అని చెప్పేసి అంటూ ఉంటారంట చాలామంది తల్లిదండ్రులు కదా. సరే, వాళ్ళని పక్కన పెట్టినా కూడా పిల్లలు కూడా దేవుడు ఎలా చెప్పాడంటే, మనం పడుకున్నప్పుడు లేచినప్పుడు దారిని పోయేటప్పుడు వచ్చేటప్పుడు మనం పని చేసేటప్పుడు అన్నీ కూడా దేవుని గురించిన జ్ఞానోపదేశము అవన్నీ కూడా పిల్లలకి నేర్పించమని చెప్పాడు దేవుడు కదా. దేవుడు ఎందుకు చెప్పాడు? ఈరోజు మనం చూస్తున్నాం లోకం ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది కదా. మన పిల్లలకి ఏది మంచి చెడు విషయాలన్నీ కూడా మనం తెలియజేయాలి. చిన్నప్పటి నుంచి వాడిని దైవికమైన విషయాల్లో మనం పెంచితే పెద్దయినాక వాడు చుట్టిల్తాడా? లేదు కదా. మొక్క వంగంది మ్రానే వంగున. చిన్నప్పుడే వాడు సరిగా మనం వాడు వంచకపోతే పెద్దయినాక వాడు వంగుతాడా కదా? వింటారా? వినరు. కాబట్టి మొక్కగా ఉన్నప్పటి నుంచే పిల్లలకి మనం దేవుని అందులో భయభక్తులు నేర్పించినప్పుడు వాడు పెద్దయినాక ఒక ప్రయోజకుడిగా, వారి తరంలో ఉన్న వారికి వాడు ఒక ఉపయోగకరంగా, దేవుని మహిమపరిచేవారుగా, అనేకులను దేవుని వద్దకు చేర్చేవాడిగా వాడు తయారవుతాడు. చూడండి, మీ పిల్లలు, మీరు కూడా మీ పిల్లలు తెలివిగలవాడండి అనిపించుకోవడం బాగుందా? మీ పిల్లలు వాడు పనికిరాడండి అనిపించుకోవడం బాగుందా? ఏ తెలివి? ఈ లోకాంశానికి తెలివి కాదు, పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ లోకాంశానికి జ్ఞానం కాదు. కానీ ఒక వ్యక్తిని వాడు మంచివాడు, గుడ్ బాయ్ అనిపించుకోవడం, మీ పిల్లల్ని మీ అందరూ పొగుడుతుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. మరి మీ పిల్లలు చెడిపోతున్న గల కారణం ఎవరు? ఒక రకంగా మనం సరైన రీతిలో పెంచితే వాడు ఎందుకు చెడిపోతాడు కదా. తండ్రి శిక్షించిన కుమారుడు చెడిపోతాడు, టీచర్లు శిక్షించిన కుమారుడు చెడిపోతాడని లేదు ఇక్కడ. తండ్రి శిక్షించిన కుమారుడే చెడిపోతున్నాడు. సో వాడికి మొదటి పాఠశాలగా మన ఇల్లే, తల్లి ఒడే మొదటి పాఠశాల కదా. ఈ లోకంలో చెప్పేటువంటి చదువులతో పాటు దానికంటే ముఖ్యంగా ఆల్రెడీ దేవుడు మనకి ఆయన జ్ఞానాన్ని, ఆయన తెలివిని, ఆయన బైబిల్ గ్రంథాన్ని మన దగ్గర ఉంచినప్పుడు ఇవన్నీ కూడా వాడికి మనం నేర్పించుకుంటూ పోతే వాడు ఆ దేవుడు మనకు ఆ బిడ్డను ఇచ్చిన దానికి దేవుడికి తిరిగి మరలా ఆ బిడ్డను మనం ఒక మంచి షేప్లో వాడిని అప్పచెప్పిన దానికి ఎంత తేడా ఉంటుంది కదా. పిల్లలంటే అందరికి ఇష్టమే కదా. ఇప్పుడు పిల్లలు అనేది దేవుడిచ్చిన బహుమానంగా మనం చెప్తా ఉన్నాం కదా. వింటున్నారా? అర్థమవుతుందా? పిల్లలు అనేది ఎవరు? దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఈ గొప్ప బహుమానాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. 21వ రోజు అన్నప్రాసన రోజు వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు తెచ్చినటువంటి ఆ మొడతాలు, ఇంకా ఉంగరాలు, ఇలాంటి చైన్లు, ఇలాంటివన్నీ అంత జాగ్రత్తగా బీరాలు పెడతాం. పొరపాటున వాడు చిన్నపిల్లలు అంటేనే వాడికి ఏం తెలియదు. పొరపాటున వాడు అక్కడ పోగొట్టుకున్నాడు అనుకోండి, ఎమ్మటే వాడి వీపు విమానం మూత మోగిద్ది కదా, వీపు కొట్టేస్తారు కదా. దాన్ని అంత జాగ్రత్తగా, ఎందుకంటే మా అమ్మ తెచ్చింది లేదా మా ఆడబిడ్డ తెచ్చింది, వాళ్ళు తెచ్చింది, జాగ్రత్తగా దాచిపెడతారే ఆ బంగారాన్ని. మరి సాక్షాత్తు దేవుడిచ్చిన ఈ బంగారాన్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు అంటే వారిని కూడా బీరాలో పెట్టమని కాదు అర్థం. జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఇదే జ్ఞానం. చాలా జాగ్రత్తగా వాడిని పెంచాలి. దేవుని అందు పెంచితే అసలు దేవుడు మనకు పిల్లనిచ్చేది ఎందుకండి పిల్లల్నిచ్చేది దేవుడు? డాక్టర్ని చేయడానికి
పలానా స్కూల్లో జాయిన్ చేయడానిక, పోలీసుని చేయడానిక? తన తరంలో రాబోయేటువంటి ఆ తరం వారి కొరకు వీరు జ్యోతులుగా ఉండాలి. ఆ తరం వారి కోసం వీరిని పెంచాలి. మనం ఉన్నాం, మనం పెరుగుతున్నాం, పెద్ద అయిపోతున్నాం, ముసలోళ్ళు అయిపోతాం. ఈలోపు వాళ్ళు ఎదుగుతారు, వారి తరం వస్తుంది. ఆ తరంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని గూర్చిన విషయాలు, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను వీరు కూడా తెలియచేయాలి. అందుకే కదా దేవుడు మనకిచ్చేది పిల్లలు కదా. కాబట్టి ఇదంతా కూడా ఇంత జ్ఞానంగా ఇవన్నీ నడవాలంటే అని తెలియాలంటే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి. దేవుని మాటలకు మనం చెవి ఎగ్గితే కానీ ఇదంతా తెలుస్తుంది. ఏమండి, సైంటిస్టులు కూడా చాలామంది బైబిల్ గ్రంథాల్లో చదివి పెట్రోల్ బావులను కానీ కొన్ని చాలా సైంటిస్టులు కొన్ని కనిపెట్టినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నామని చెప్పిన వారు కూడా కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. వారి పేర్లు అవి నాకు ఐడియా లేదు, కానీ అలా వీడియోలు చూసినప్పుడు నాకు విన్నటువంటి విషయాలు ఇవి. అలా చాలామంది చూస్తూ ఉంటాం. వారు ఆ బైబిల్ వాళ్ళకి తెలివిని నేర్పిందని చాలామంది. ఇప్పుడు మనందరం ఒకప్పుడు మనం మూర్ఖులుగా ఉన్నాం, కానీ మనకి ఎప్పుడు సాత్వికంగా మారాం. ఎప్పుడు మనలో ఇలాంటి పరిశుద్ధత కానీ, మంచి గుణం కానీ, సద్గుణం కానీ, సుగుణం కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి మనకి? ఎప్పుడు వచ్చాయి? దేవుని మాటలకు చెవి ఎగ్గినప్పుడు కదా. దేవుని మాటలను మనం ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి వివేకాన్ని, జ్ఞానాన్ని, మంచి సాత్వికాన్ని, మంచితనాన్ని కదా, ఇవన్నీ కూడా మనకి దేవుని మాటలు మనకు అనుగ్రహిస్తున్నాయి. ఎందుకంటే ఈ లోకం తోడేళ్ళ స్వభావం కలిగినటువంటి లోకంలో మనం ఇలాగ జీవించాలి. గొర్రెకున్న స్వభావం జీవించాలి, పాము వల్ల వివేకంగా ఉండాలి. తర్వాత ఇగో పావురం కపటం లేని వారిగా ఉండాలి. అసలు కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటండి? కపటం అంటే మోసం కదా. ఎలాగ మోసం చేస్తాం? హాయ్ బ్రదర్ అంటాం, అమ్మో ఏనమ్మా ఈయనయ్యా మనసులో. అలా ఉంటే ఏమో నువ్వు ప్రైజ్లాడు చెప్పిన ఆ బెదరకు తెలియదేమో, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి తెలుసు కదా. దేవుడి చేతులను తప్పించుకుంటావా? లేదే కదా. అడుగుతాం దేవుని. అందుకనే ఆ పావురం వల్ల నిష్కపటలే ఉండాలి, కపటం లేని వారిగా ఉండాలి. చేదైన వేరు మనలో ఏది ఉండకూడదు. ఒకవేళ ఉంటే అవి తీసివేయని దేవుని మనం అడగాలి. దేవుని వాక్యం ధ్యానించాలి. అప్పుడే కుటుంబాలు బాగుపడతాయి, మనము బాగుపడతాం. సమాజంలో ఒక మంచి గౌరవం, మర్యాదలు, ఇవన్నీ సంఘంలో కూడా ఎటువంటి గలిబీలు ఉండదు, ఎటువంటి కొట్లాట ఉండదు, కుటుంబంలో కొట్లాట ఉండదు. అందరూ కూడా ప్రేమగా జీవిస్తూ ఆ దేవుడిచ్చిన ఆయుష్ని ఆయన కొరకు ఉపయోగిస్తూ, ఆయన పని నిమిత్తం ఉపయోగిస్తూ ఈ లోకంలో ఒక జ్యోతుల్లాగా దేవునికి ఇష్టమైన బిడ్డలాగా బతకడానికి చాలా అవి సార్థకంగా మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇలాగ చూసినప్పుడు ఈ వివేకం గురించి దేవుడు ఒక్కోసారి ఒక మాట చూస్తున్నాడు. ఏంటంటే వివేకం గలవారు ఈ భూమి పైన వివేకం గలవారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 14:2 ఉంటుంది. వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుని వెదకటానికి కూడా ఏం కావాలంట? వివేకం కావాలంట. వివేకానికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకత అదొక సింపుల్గా మనం వివేకం అని చదువుతున్నాం, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దేవుని వెదకాలంటే కూడా వివేకం కావాలంట. బుద్ధిహీనులు ఏమంటారు? దేవుడు లేడని చెప్తారు. బుద్ధిహీనులు ఏమంటారు? దేవుడు లేడని చెప్తారు. కానీ వివేకం కలిగి దేవుని వెదకవారు కలరేమో, వివేకంతో దేవుణ్ణి ఎతకాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అనే కీర్తనకాడు మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగింది. నీకు వివేకం కావాలంటే దేవుని యొక్క ఉపదేశము వినాలి, ఆయన ఉపదేశం మనం పాటించాలి. ఉపదేశం వినటానికి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. పోయిన వారం అయితే ఎంతసేపు ఆడుకున్న టైమే గడిచిపోయింది. అసలు ఒక్కోసారి ప్రార్థన అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఉండి ప్రార్థన చేసుకుందామంటే ఉండలేకపోయిన చాలామంది. పోయిన వారం
ఆటపాటలకైతే ఎంతసేపు చాలాసేపు ఉన్నాం. నాకు అనిపించింది ఒకరు బాధపడతారేమో ఈ మాట అంటే, సారీ. తర్వాత అది ఎంతసేపు ఇక్కడ పిల్లలు ఆడుకున్నారు, చాలాసేపు గేమ్లు ఆడినాం, ఇవన్నీ ఆడినాం. కానీ అదే ఉపదేశం అంటే ఎంత ఇబ్బంది పడిపోతా ఉంటాం కదా. అంటే చూడండి, దేవుని యొక్క మాటలు వినటానికి చెవి యొగ్గటానికి మనసు లేకపోవటం, ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అందుకే మనకి జ్ఞానం లేదు, అందుకే మనకి వివేచన లేదు, అందుకే మనకి సరైన తెలివి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానం నాకు మూలం. జ్ఞానం అనగానే మీరు అమ్మటే సైంటిస్టులు ఏదో అనుకోకండి. ఏది జ్ఞానం? ఏది జ్ఞానం? ఏంటి? దేవుని యందు భయం ఏంటి? భక్తి ఏంటి? దేవుని యందు భయం ఏంటి? భక్తి ఏంటి? దేవుడు అంటే భయం ఉందా చెప్పండి? అసలు లేదు, చాలామందికి లేదు. దయ్యం అంటే భయం ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఈ చర్చి హాల్ పక్కన ఇంకొక 2 ఇల్లులు ఉన్నాయి అనుకోండి. అట్నుంచి మనం రావాలన్నా పోవాలన్నా ఆ ఇల్లు దాటుకొని రావాలి. ఒకప్పుడు ఆ ఇంట్లో ఒక 2 ఊరేసుకొని చచ్చిపోయారు, లేకపోతే తగలబెట్టి చచ్చిపోయారు. వాళ్ళ దయాలే ఆ ఇంట్లో ఊరట. అటు పక్క పోవద్దు అంటున్నారంటే ఇక చెప్పండి, వచ్చేటప్పుడు పోయేటప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? మన ఊర్లలో గమనించినట్లు అవునా కదా? ఇటువంటి అనుభవాలు ఉన్నాయా లేవా? సిస్టర్స్కి బాగున్నాయి అవుతున్నారు. ఈ సందులో నుంచి పోతే ఆ ఇంట్లో పలానా చచ్చిపోయారంట, వాళ్ళ దయమే ఆ ఇంట్లో ఊరట అంటే కథం. ఇక ఎట్లుంటుంది మన పరిస్థితి? అటు పోవాలనికే గడగడ వణుకుతాం కదా. అటు పక్క చూడడం కూడా చూడం. పొరపాటున ఆ ఇంటికి నుంచి పోయిన తెల్లారే మా ఇంటి ముందు నిమ్మకాయ ఎవరో పడేయాల పరిస్థితి ఎందుకు చూడండి. ఇక దయ్యాలు ఎవరికి భయపడుతున్నాయి? ఎవరికి భయపడు దయ్యాలు? దేవుణ్ణి చూసి గడగడ విలవిల్లాడుతూ కింద పడి కొట్టుకొని పోయి సముద్రంలో పడి చచ్చిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి దయ్యాలు. దయ్యాలేమో దేవుడికి భయపోతున్నాయి, మనుషులేమో దయ్యాలకు భయపడుతున్నారు. మళ్ళీ దేవుడికి భయపడలేదు. ఇగో ఈ మార్గంలో నువ్వు వెళ్తే నరకానికి వెళ్తావు, ఈ మార్గం వెళ్తే నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు అన్న పట్టించుకోడు. దేవుడికి అసలు భయపడ్డు. అందుకని చిన్నప్పటి నుంచి మనం దేవునందుల భయభక్తులు పిల్లలకి నేర్పించాలి కదా. కానీ మనం ఎలా ఉన్నాం? పిల్లలకి అసలు దేవునందు భయభక్తి ముందు మనకే లేదు. ఇగో ఈ పని చేస్తే దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనకు లేకుండా కదా మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నాం కదా. ఎందుకు దానిగల కారణం ఏంటి? మన దేవుడే, ఏం కాదు, ఏమనలే అని చూసుకుంటలే అనే ఆలోచన. కానీ తగిన ప్రతిఫలం మనం అనుభవించక తప్పట్లేదు కదా. మొట్టిగా లేస్తున్నా అంటున్నాం కదా దేవుడు. కాబట్టి ఇవంటి అన్నీ మన జీవితంలో జరగకుండా ఉండాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీకు ఒక 2 నిమిషాలు ఒక మాట చెప్తాను. పిల్లిని చూసి ఎలక భయపడుతుందంట. చెప్పండి, పిల్లిని చూసి ఎలక భయపడుతుంది కదా. పిల్లి ఎవరికి భయపడుతుంది? మరి కుక్కకు భయపడుతుంది. కుక్క ఎవరికి భయపడుతుంది? అర్థమవుతుందని చెప్పేది. ఎలక ఎవరికి భయపడుతుంది? నేను అడగడం తప్ప. పిల్లికి. పిల్లి ఎవరికి భయపడుతుంది? కుక్కకి. కుక్క ఎవరికి భయపడుతుంది? మనిషికి. మనిషి ఎవరికి భయపడతారు? బొద్దింకకు భయపడతారు. అంతే కదా. ఇది యాక్చువల్గా ఎట్లుంటుందంటే ఎలక పిల్లికి భయపడుతుంది, పిల్లి కుక్కకి భయపడుతుంది, కుక్క మనిషిని చూసి భయపడుతుంది, అంటే మగ వ్యక్తిని. ఈ మగ వ్యక్తి వాళ్ళ భార్యను బట్టి ఆడవాళ్ళని చూసి భయపడతారు. ఈ ఆడవాళ్ళ భార్య ఏమో చిన్న బొద్దింకకు భయపడుతుందని. అంతేనా? మళ్ళీ ఆ బొద్దింక మళ్ళీ ఎలకని చూసి భయపడుతుంది కదా. చూడండి, ఇట్లాంటి వాటికి భయపడుతున్నాం. కానీ ఈ సృష్టి కలిగేసిన దేవుడు నిత్యము నరకంలో అక్కడ మండుగుండంలో వేసి ఆ కాలుస్తా అన్నా కూడా ఎందుకో భయం లేదు. నిజంగా ఆ భయము భక్తి ఉంటే, దేవునందు ఆ భయం ఉంటే అసలు ఎలాగా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎంత చక్కగా బతకొచ్చు తెలుసా కదా. అందరూ ఇప్పుడు చూడండి, కొన్ని దేశాలు ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి కూడా వాళ్ళు పాటించిన విధానం బట్టి ఆ దేశాలు డెవలప్ అయినాయి. అలా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. చూడండి, దేవుని మాట వింటే ఎంత చక్కగా, ఎంత గొప్పగా జీవించవచ్చు, ఎంత చక్కగా బతుకుతాం
కదా, ఎంత ప్రేమ కలిగి, ఎంత జ్ఞాన వివేచనలు కలిగి మనం బతుకుతూ ఉంటాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే కపటం లేని వారుగా ఉండాలి, చేదైన వేరు లేని వారుగా ఉండాలి, చాలా వివేకం కలిగి ఉండాలి. పాము ఏ రకంగా అయితే తన తలను చిక్కనివ్వకుండా కాపాడుకుంటుందో, క్రైస్తవుని యొక్క జీవితం కూడా తన పరిశుద్ధత మీద ఆధారపడి ఉంది. ఒకవేళ మనం కూడా మన పరిశుద్ధం కోల్పోతే చచ్చిన వారితో సమానమే. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. మనం కూడా పావురం వల్ల నిష్కపట్లై ఉండాలి. ఆ తర్వాత ఈ వివేకము, ఈ జ్ఞానము, ఈ కపటం లేనటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయంటే ఇదిగో దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు, ఆయన మాటలు మనం ధ్యానం చేసినప్పుడు, ఆయన మాటలకు మనం చెవి ఎగ్గినప్పుడు ఇదిగో మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా మనం నెరవేర్చవచ్చు. తర్వాత మనం కూడా మన కుటుంబాన్ని కట్టుకునేవారిగా, మన పిల్లల్ని సరైన రీతిలో పెంచేవారిగా, మన కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా, సంఘాల్లో గొడవలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలిసి మెలిసి చక్కగా దేవుని పనిని కొనసాగించే వారిగా ఉండాలంటే ఇగో దేవుని యొక్క మాటలకు చెవి యొగ్గాలి, దేవుని యొక్క మాటలకు మనం మనసును పెట్టాలి, దేవుని యొక్క మాటలను మనం చేతికి కంకణంగా కట్టుకోవాలి. తర్వాత అవి మన పిల్లలకి మనం బోధించాలి, వాళ్ళని చక్కగా రాబోయే తరం వారి కొరకు వారిని మనం చక్కగా నడిపించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.